సో తరచుగా అడిగే డౌట్ అండి, తెల్లబట్ట అవుతుంది. దానివల్ల ఏమైనా ప్రమాదమా? అసలు తెల్లబట్ట ఎందుకవుతుంది? అసలు అది నార్మలా? అబ్‌నార్మలా? అని అడుగుతుంటారు. హలో అండి. నేను డాక్టర్ శ్రవంతి రెడ్డి, డైరెక్టర్ శుభ ఫర్టిలిటీ ఎల్బీ నగర్. సో ఈరోజు మన టాపిక్ వైట్ డిశ్చార్జ్. వైట్ డిశ్చార్జ్‌లో అసలు ఫిజియాలజికలా? అది అబ్‌నార్మలా? అని దాని గురించి అసలు మాట్లాడుకుందామండి. సో వైట్ డిశ్చార్జ్ జనరల్‌గా అది ఫిజియాలజికల్ ఉంటుంది, అబ్‌నార్మల్ ఉంటుంది అండి. అంటే పెథాలజికల్ వైట్ డిశ్చార్జ్ కూడా చూడడం జరుగుతుంది. సో ఫిజియాలజికల్‌లో మనకి అంటే నార్మల్‌గా మన మెన్స్ట్రుయల్ సైకిల్‌లో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది మెన్స్ట్రుయల్ సైకిల్ అంటే మెన్స్ట్రుయల్ సైకిల్ స్టార్టింగ్‌లో అంటే పీరియడ్స్ అయిపోయిన తర్వాత మనకి డిశ్చార్జ్ అనేది కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో అంటే తక్కువ డిశ్చార్జ్ అవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మరి మీరు ఓవ్యులేషన్‌కి అప్రోచ్ అవుతున్నారు అంటే అండం విడుదల ఆ టైం అంటే అరౌండ్ 14థ్, 12థ్ డేకి వెళ్తున్నారంటే ఆ టైంకి మీకు థిన్ కన్సిస్టెన్సీ అండ్ స్ట్రెచీ కన్సిస్టెన్సీ అండ్ ఎక్కువ వైట్ డిశ్చార్జ్ ఇవ్వడం జరుగుతుంది. అది వాటరీ డిశ్చార్జ్ లాగా, స్ట్రెచీ మ్యూకస్ లాగా కనిపిస్తుంది. అండ్ పోస్ట్ దట్ అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ ది సైకిల్ అంటే లూటియల్ ఫేజ్‌లో మీకు మళ్ళీ డిశ్చార్జ్ అనేది తక్కువైపోయి థిక్ కన్సిస్టెన్సీలో ఉండడం జరుగుతుంది. సో ఇది నార్మల్ అండి, ఫిజియాలజికల్. సో దానికి ఈ వైట్ డిశ్చార్జ్‌కి మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది మ్యూకాయిడ్ డిశ్చార్జ్. సో దీనికి అసలు మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరమే లేదు. రెగ్యులర్‌గా న్యాచురల్‌గా అందరికీ జరిగేదే. నెక్స్ట్ డిశ్చార్జ్ అంటే కొంతమందికి బ్రౌనిష్ రెడ్ డిశ్చార్జ్ లాగా అనిపిస్తుంది. అది జనరల్‌గా మనకి పీరియడ్స్ అయిపోయిన వెంటనే లేకపోతే పీరియడ్స్ వచ్చే ముందు అలా కనిపించడం జరుగుతుంది. అది కూడా నార్మలే. సో డోంట్ వర్రీ అబౌట్ దాట్. నెక్స్ట్ వైట్ డిశ్చార్జ్‌లో ఏదైనా స్మెల్ ఉందా? ఫౌల్ స్మెల్లింగ్ అనిపిస్తుందా? లేకపోతే కలర్ చేంజ్ ఏమైనా ఉందా? అంటే గ్రేయిష్ కలర్, గ్రీనిష్ ఫ్రాతీ కలర్, లేకపోతే యెల్లోయిష్ కలర్, లేకపోతే రెడ్డిష్ బ్రౌన్ కలర్, ఇంకా చాలా దుర్వాసన రావడము, ఫౌల్ స్మెల్లింగ్ అంటారు. ఇచ్చింగ్ రావడం, ప్రూరైటిస్ అంటే బాగా ఇంటెన్స్ ఇచ్చింగ్ లాగా ఉండడము, దాంతో పాటు కడుపు నొప్పి అలాంటివి ఉంటే దెన్ డెఫినెట్‌లీ దేర్ ఈస్ సమ్ అబ్‌నార్మల్ డిశ్చార్జ్ గోయింగ్ అంటే మీకేదైనా ఇన్ఫెక్షన్ ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసేది అబ్‌నార్మల్ డిశ్చార్జ్ అంటే పెథాలజికల్లీ ఏమన్నా కండిషన్ ఉందా? దానివల్ల మీకు ఇలా అబ్‌నార్మల్ డిశ్చార్జ్ అవుతుందా అని మనం మాట్లాడుకుందాం. సో జనరల్‌గా ఇది అబ్‌నార్మల్ వైట్ డిశ్చార్జ్ ఎప్పుడవుతుంది? ఇన్ఫెక్షన్స్ వల్ల అవుతుందండి. ఇన్ఫెక్షన్స్ కామన్‌గా మనం చూసేది వెజైనల్ క్యాండిడియాసిస్. సో క్యాండిడియాసిస్ అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ అండి. అది దాంట్లో మనకి ఎలా కనిపిస్తుంది అంటే కర్డీ వైట్ డిశ్చార్జ్ అంటే ఒక కాటేజ్ చీజ్ లాగా మీ డిశ్చార్జ్ అనేది ఉండడం జరుగుతుంది. దాంతో పాటు మీకు ఇంటెన్స్ ఇచ్చింగ్ అంటే చాలా ఇచ్చింగ్ అవుతుంది అండి. నైట్స్ పడుకోలేనంత ఇచ్చింగ్ ఉంటుంది. బర్నింగ్ సెన్సేషన్, ఒక్కొక్కసారి కొంచెం పెయిన్ అబ్డామిన్ కూడా అవుతుంది. సో ఇలా ఉంది అంటే మోస్ట్‌లీ అదే వెజైనల్ క్యాండిడియాసిస్ అని. నెక్స్ట్ ఉన్న కండిషన్ కామన్‌గా చూసేది వెజైనల్ క్యాండిడియాసిస్ వెరీ కామన్ ఇన్ఫెక్షన్ అండి మనం చూసేది. అండ్ నెక్స్ట్ కామన్ ఇన్ఫెక్షన్ ఇస్ బ్యాక్టీరియల్ వెజైనోసిస్. బ్యాక్టీరియల్ వెజైనోసిస్‌లో ఏమవుతుంది అంటే ఏదైతే మనకు వెజైనల్ బ్యాక్టీరియా ఉందో ఆ బ్యాక్టీరియా ఎక్కువ బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ గ్రో అయిపోతుందండి. దానివల్ల మనకి ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ అయిపోయి ఈ కండిషన్ అనేది అవ్వడం జరుగుతుంది బ్యాక్టీరియల్ వెజైనోసిస్ అని. సో దీంట్లో మనకి గ్రేయిష్ డిశ్చార్జ్ ఉండడము, దీంట్లో కూడా మైల్డ్ ఇరిటేషన్, కొంతమందికి ఏసిమ్ప్టమాటిక్ కూడా ఉంటుందండి ఇది. సో ఈ బ్యాక్టీరియల్ వెజైనోసిస్ ఈ ఫీచర్స్ అనేవి చూడడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ట్రైకోమోనియాసిస్. ట్రైకోమోనియాసిస్‌లో మనకి జనరల్‌గా చూసేది యెల్లోయిష్, గ్రీనిష్ ఫ్రాతీ డిశ్చార్జ్ ఉంటుంది అండి. ఈ ట్రైకోమోనియాసిస్, బ్యాక్టీరియల్ వెజైనోసిస్ ఇవన్నీ కొన్ని సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అండి. అంటే భార్యాభర్త కలిసినప్పుడు వచ్చే వన్ ఆఫ్ ది డిసీజెస్ అండి ఇవి.